తెలంగాణలో ఈసారి డిసెంబర్ 1 బిగ్ డే కాబోతోంది. ఆ తేదీ వస్తోందంటే కాంగ్రెస్ శ్రేణుల్లో ఉరిమే ఉత్సాహం. ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్స్ మీదే A to Z పార్టీ మొత్తం ఫోకస్ చేసింది. కానీ ఇది మాత్రమే పండుగ, ఇది మీకు మాత్రమే పండుగ, ప్రజలకు కాదు అంటూ రివర్స్ ట్యూన్లు మొదలుపెట్టాయి విపక్షాలు. కాంగ్రెస్ పర్వదినానికి కౌంటర్గా ప్రణాళికలు రాసుకుంటున్నాయి బీఆర్ఎస్ అండ్ బీజేపీ. సో డిసెంబర్ 1st వీక్ అంతా విజయోత్సవాలు వర్సెస్ అపజయోత్సవాలు. ఇదొక పొలిటికల్ ఎంటర్టైన్మెంట్. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటై డిసెంబర్ 7 నాటికి సరిగ్గా ఏడాది. ఈ సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ప్రజా విజయోత్సవాల పేరిట వారం రోజుల ప్రణాళిక సిద్ధం చేసుకుంది టీ కాంగ్రెస్. ఇప్పటికే సన్నాహక సభలు పెట్టి భారీ స్థాయిలో సంబురాలకు సిద్ధమవుతోంది. కానీ అభయహస్తం పేరుతో ప్రజలకు మొండి చెయ్యి చూపెట్టారంటూ కౌంటర్ ప్రోగ్రామ్స్ తో కాంగ్రెస్ ను ఇరకాటంలో పెడుతున్నాయి విపక్షాలు. ముఖ్యంగా కమలనాథులు రేవంత్ సర్కార్ ఏడాది వైఫల్యాలపై నిరసనకు నడుం బిగించారు. 6 గ్యారెంటీల హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలమైందని 6 రోజుల పాటు 6 అబద్ధాలు 66 మోసాల పేరిట ఆందోళన చేపడుతోంది టీబీజేపీ. రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ 30 నుంచి డిసెంబర్ 5 వరకు వివిధ రూపాల్లో నిరసనకు సిద్ధమైంది బీజేపీ. నవంబర్ 30న కాంగ్రెస్ వైఫల్యాలపై ఛార్జ్షీట్ విడుదల చేయడం, డిసెంబర్ 2, 3 తేదీల్లో 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు నిర్వహించడం, డిసెంబర్ 4, 5 తేదీల్లో ఒక్కో సెగ్మెంట్ లో కనీసం 2000 మందితో సభలు నిర్వహించడం. ఇలా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది బీజేపీ. దీనికి సంబంధించి ఈ నెల 28, 29 తేదీల్లో వర్క్షాప్ కూడా నిర్వహించబోతోంది. ఇక్కడే బైక్ ర్యాలీ రూట్ మ్యాప్లు ఖరారవుతాయి. సో ఒకవైపు ప్రభుత్వ విజయోత్సవాలు, మరోవైపు బీజేపీ నిరసనలతో టోటల్ తెలంగాణ పొలిటికల్ ఫైటింగ్ సీన్లు కనిపించబోతున్నాయి. ఇందిరమ్మ రాజ్యం అంటే కూలగొట్టడం, కొల్లగొట్టడమేనా? ఏం సాధించారని విజయోత్సవాలు జరుపుకుంటారంటూ నిలదీస్తోంది టీబీజేపీ. 1వ తారీఖు నుంచి సంబరాలు చేస్తారట, వీళ్ళు ప్రజలతో కలిసి ఉత్సవాలు చేస్తారట. వీళ్ళకి ఇందిరమ్మ రాజ్యం అంటే బీర్లు అమ్ముకోవటం, భూములు అమ్ముకోవటం. వీళ్ళకి ఇందిరమ్మ రాజ్యం అంటే కూలగొట్టడం, కొల్లగొట్టడం. వీళ్ళకి ఇందిరమ్మ రాజ్యం అంటే దోచుకోవటం, దాచుకోవటం. వీళ్ళకి ఇందిరమ్మ రాజ్యం అంటే అధిష్టానానికి కప్పం కట్టడం. పట్టించుకునేటువంటి నాదుడు లేనటువంటి ఒక పాలన ఇది ఇందిరమ్మ రాజ్యానికి నిదర్శనంగా నడుస్తూ ఉంది. తెలంగాణ బీజేపీ నేతలు భవిష్యత్ కార్యాచరణ కోసం ఢిల్లీ బాటపట్టారు. పార్లమెంట్ ఆవరణలో ప్రధాని మోదీతో సమావేశం కావడం, తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించడం, రేవంత్ సర్కార్ టార్గెట్ గా ఎలా ముందుకెళ్లాలి అనే అంశంపై డైరెక్షన్ తీసుకోవడం, ఇది సమావేశం ఎజెండా. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా హస్తం పార్టీ సంబురాల్నే టార్గెట్ చేస్తోంది. అన్ని వర్గాలను విజయవంతంగా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి విజయోత్సవాలు జరుపుకునే నైతిక హక్కు ఎక్కడా అని ప్రశ్నిస్తోంది బీఆర్ఎస్. విజయోత్సవాలు కాదు, అపజయోత్సవాలు జరుపుకోండి అంటూ సెటైర్లేస్తోంది. ఇదే గ్యాప్ లో మరో మెగా ప్రోగ్రామ్ కు స్కెచ్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో 2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ 33 జిల్లాల్లో భారీ స్థాయిలో దీక్షా దివస్ నిర్వహించబోతోంది గులాబీ దండు. కాంగ్రెస్ విజయోత్సవాలకు అపోజిషన్ నుంచి రాబోయే స్ట్రాంగెస్ట్ కౌంటర్ ఇది. కేసీఆర్ దీక్షా దివస్ ను మనం బ్రహ్మాండంగా చేసుకోబోతా ఉన్నాం. నవంబర్ 29 తెలంగాణ చరిత్ర మలుపు తిరిగిన రోజు. తెలంగాణ ఏర్పాటుకు ఉక్కు సంకల్పంతో ఒక బక్క మనిషి కదిలిన రోజు. ఆ ఉక్కు సంకల్పమే అల్టిమేట్ గా తెలంగాణను సాధించి పెట్టిన రోజు 29 నవంబర్. మనకు జూన్ 2 తెలంగాణ ఏర్పడ్డ దినం ఎంత ముఖ్యమో దాదాపుగా అంతే ముఖ్యమైన దినం, దాదాపుగా అంతే ముఖ్యమైన రోజు నవంబర్ 29 కేసీఆర్ గారు దీక్ష కూర్చున్న దీక్షా దివస్ అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దీక్షా దివస్ కోసం సన్నాహక చర్యలతో బిజీగా ఉన్న బీఆర్ఎస్ ని ఏమాత్రం వదిలిపెట్టడం లేదు కాంగ్రెస్ పార్టీ. మీ కుర్చీ ఊడిపోయి 11 నెలలు దాటింది, ప్రజాపాలన అమల్లోకి వచ్చి 12 నెలలు అవుతోంది. అందుకే ఇది తెలంగాణ ప్రజానీకానికి సెలబ్రేషన్ టైం అంటోంది కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారు పీసీ అధ్యక్షుని ఆధ్వర్యంలో కదా 11 మాసాల క్రితం మీ నాయన కుర్చీని పీకి ఫామ్ హౌస్ కు పరిమితం చేసి మిమ్మల్ని గెస్ట్ హౌస్ కు పరిమితం చేసింది. పీసీ అధ్యక్షుని హోదాలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడానికి కారణమైన రేవంత్ రెడ్డి గారు కాదా అని అడుగుతున్నా. అంతెందుకు బీరాలు పలుకుతున్నారు మీరు? ఎందుకు రేవంత్ రెడ్డి గారి అంత అక్కసు? ఎందుకు ఎంత ఈర్షా ద్వేషాలు? ఆ కుర్చీ నుంచి దిగిపోయినా 11 మాసాలై ప్రభుత్వం లేకుండా ఇంకా భ్రమలు మేమే ప్రభుత్వం ఉన్నాను. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణతో సంబురాలకు ఫినిషింగ్ టచ్ ఇవ్వబోతోంది రేవంత్ సర్కార్. అదే డిసెంబర్ 9న
మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించుకునే కార్యక్రమంతో జనంలోకి తమ వాయిస్ ను తీసుకెళ్లాలని గులాబీ పార్టీ భావిస్తోంది. సో 3 పార్టీల ఆలోచనలు డిసెంబర్ 9 చుట్టూనే చక్కర్లు కొడుతున్నాయి.